నా నమస్కారం. నాకంటే చిన్నవాళ్ళందరికీ నా దీవెనలు. నా పేరు బివి రమణారావు. ఈరోజు చక్కెర వ్యాధి అంటే దాన్ని షుగర్ వ్యాధి అంటాం, డయాబెటీస్ అంటాం. దీన్ని నియంత్రించడం గురించి, అదేవిధంగా నివారణ గురించి తెలుసుకుందాం. అయితే ఈ చక్కెర వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు ముఖ్యంగా వరి అంటే తెల్లని అన్నం, అదేవిధంగా గోధుమలు కూడా కార్బోహైడ్రేట్సే, అవి కూడా తీసుకోకూడదు. ఈ షుగర్ వ్యాధికి అవి పెంచుతాయి. కార్బోహైడ్రేట్స్ షుగర్ వ్యాధిని పెంచుతాయి. అదేవిధంగా మరి అయితే ఈ యొక్క తెల్లని బియ్యం బదులు చిరుధాన్యాలు తీసుకోవడంలో షుగర్ కంట్రోల్ అవుతుంది. చిరుధాన్యాలు అంటే మరి చాలా ఉన్నాయి. అందులో జొన్న, సజ్జ, రాగి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కొర్రలు, అణుకొర్రలు, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి తీసుకోవడం వల్ల మరి ఏదో రకంగా అవి లిక్విడ్ రూపంలో కానీ లేకపోతే ఘన రూపంలో కానీ ఏ రకంగా తీసుకున్నా అవి అంత స్పీడ్గా షుగర్ పెరగదు. అదేవిధంగా ఇక్కడ పోతే పండ్లు కూడా మరి కొన్ని పండ్లు తీసుకోవచ్చు, కొన్ని పండ్లు తీసుకోకూడదు. అరటిపండు ఇటువంటి షుగర్ ఎక్కువ. ఇకపోతే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి పండ్లు తీసుకోవాలి? మరి ముఖ్యంగా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి పండ్లు తీసుకోకూడదు. అరటిపళ్ళు, మామిడి పళ్ళు, సపోటా పళ్ళు ఇటువంటి వాటిలో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందు గురించి మనకి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఒక జామకాయ కానీ, యాపిల్ కానీ, ఇంకా చాలా రకాలైనటువంటి కొన్ని పళ్ళు ఉన్నాయి. ఈ పళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా మరి షుగర్ పేషెంట్స్ కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి. ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి. కాయగూరల్లో మరి ఎక్కువగా బీరకాయ, అదేవిధంగా సొరకాయ, అదే ఆనపకాయ అంటారు కదా, అదేవిధంగా ఈ బీరకాయని జ్యూస్ కింద కూడా తీసుకోవచ్చు. బీరకాయ జ్యూస్ తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా దొండకాయను కూడా మీరు ఎక్కువగా వాడితే ఇది గట్ హెల్త్కి అంటే పొట్ట సమస్త వ్యాధులకు మూలం. పొట్ట కరెక్ట్గా మీరు వర్క్ చేసినట్లయితే మీ యొక్క అన్ని రోగాలు కూడా మాయమైపోతాయి. అది గురించి ఈ గట్ హెల్త్కి షుగర్కి సంబంధం ఉంటుంది. అందు గురించి ఈ యొక్క ముఖ్యంగా అనగా బీరకాయ జ్యూస్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఏవైనా ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఇకపోతే ప్రోటీన్స్, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. ఈ యొక్క పప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి. మీరు అన్నం తగ్గించేసి, వరి అన్నం, తెల్లని అన్నం తగ్గించేసి పెసరట్లు, అదేవిధంగా మినపట్లు, ఈ విధంగా పప్పులు, మరైతే జీడిపప్పు తినొచ్చు, అయితే బాదం పప్పు తినొచ్చు. ఈ విధంగా చాలా కందిపప్పు మొదలైన అన్ని పప్పులు కూడా తినొచ్చు. అదేవిధంగా ప్రోటీన్కి మరి నాన్ వెజ్ అందరూ కూడా మరి కొంతమంది పప్పులు తింటారు, కొంతమంది నాన్ వెజ్ ఎక్కువగా ప్రియులు ఉంటారు. నాన్ వెజ్ ప్రియులు వాళ్ళు మాంసం తినొచ్చు, చేపలు తినొచ్చు, గుడ్లు తినొచ్చు, మరి చికెన్ తినొచ్చు. ఎక్కువగా చికెన్ తినాలి. మరి మటన్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎగ్స్ రోజుకి 1-2 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరి పీచు పదార్థాలు తీసుకున్నట్లయితే, పీచు అంటే ఎక్కువగా కొబ్బరి ఉంది. కొబ్బరిలో చాలా కొబ్బరి మొక్కలు ఎక్కువగా మరి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా పళ్ళలోనూ మరి బత్తాయి పండులో కూడా ఆ తొనతో పాటు పిక్కలు తీసేసి తొనతో పాటు మొత్తం తినేయాలి. పీచు ఎక్కువగా వెళ్తుంది. అదేవిధంగా పైనాపిల్ పండులో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది.
ఈ ఫైబర్ వల్ల రక్తంలో షుగర్ స్లోగా వెళ్ళి మరి మనకి షుగర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి దుంపకూరలు తినకూడదు. బంగాళదుంప ఇటువంటి దుంపలు చాలా రకాలు ఉన్నాయి కదా, ఈ దుంపకూరలు తినకూడదు. ఎప్పుడైనా ఒక కాడ తినాలని బుద్ధి పుడితే ఒక ముక్క 2 ముక్కలు తినాలంతే. అదేవిధంగా మరి ప్రోటీన్స్ మరి చెప్పాను, ప్రోటీన్స్ మరి చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఎంత ఎక్కువగా అంటే రోజుకి ఒక 1/2 కేజీ కందిపప్పు తిన్నా పర్వాలేదు, లేదా రోజుకి 1/2 కేజీ మటన్ తిన్నా పర్వాలేదు. చేపలు కూడా రోజుకి 1/2 కేజీ అలా తినొచ్చు షుగర్ పేషెంట్. అదేవిధంగా ఫ్యాట్స్, కొవ్వులు ఉండాలి. ఈ కొవ్వులు కూడా మరి ఇప్పుడు అన్నిటికంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి ఈ షుగర్ పేషెంట్స్కి. ఫ్యాట్స్, నూనెలు, ఫ్యాట్ ఎక్కువ ఎందులో ఉంటుంది, నూనె, నెయ్యి ఎక్కువ. విధంగా పొద్దురుగిడి నూనె కూడా మన సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు కదా, అది కూడా మంచిదే. అదేవిధంగా ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైన షుగర్ పేషెంట్స్కి వ్యాయామం, ఎక్సర్సైజ్. ఈ వ్యాయామం మరి చాలా రకాలుగా ఉంటుంది. నడవడం ఉంటుంది, పరిగెత్తడం ఉంటుంది, అధికంగా తోట పని చేసుకోవడం ఉంటుంది, పొలం పని చేసుకోవడం ఉంటుంది, ఇంటి పని ఉంటుంది, వంట పని ఉంటుంది. అదేవిధంగా మరి ఏంటంటే ఈ షుగర్ కంట్రోల్గా ఉండాలంటే అతి ముఖ్యమైనది బరువు ఎక్కువగా అవ్వకూడదు. అధిక బరువు అనేటువంటిది షుగర్ని పెంచుతుంది. అందుగురించి మీరు బరువుని చాలా బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. బరువుని ఎప్పుడు తగ్గించుకోవాలి, పెంచుకోకూడదు. బరువు పెరిగే కొలది షుగర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి బరువు ఎప్పుడు పెరుగుతాం, ఎక్కువ తినకూడదు. నేను ముందే చెప్పాను మీకు, మనం బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకూడదు. మీరు షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల, లేకపోతే షుగర్ వల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇకపోతే మీకు చెప్పాను చాలా రకాలైనటువంటి ప్రోటీన్, రోజుకి ఒక రకమైన ప్రోటీన్ ఫుడ్ తింటే చాలా మంచిది అనమాట. వారానికి రోజుకి ఒక ప్రోటీన్, ఒకరోజు మినపప్పు, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు కందిపప్పు, ఈ విధంగా పప్పులు. అదేవిధంగా ఒకరోజు జీడిపప్పు, ఒకరోజు బాదం పప్పు, ఒకరోజు పిస్తా పప్పు, ఈ విధంగా రోజుకు ఒక రకం పప్పులు తినడం చాలా మంచిది. అదేవిధంగా ఇంకా షుగర్ బాగా తగ్గించుకోవాలంటే కషాయాలు ఉన్నాయి. చాలా ప్రకృతి మనకే చాలా రకాలైనటువంటి వైద్యం, ఆకులు ఇచ్చింది. మనకి వేపాకు కషాయం తాగొచ్చు, లేకపోతే అదేవిధంగా నేరుగా కషాయం తాగొచ్చు. ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే మనం ఈ స్వీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్, అవి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. ఆ స్వీట్లు తీసుకుంటే మనకి షుగర్ ఒక్కసారి పెరిగిపోద్ది. మరి అందు గురించి స్వీట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అదేవిధంగా చివరిగా చెప్పేది ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూరలో అన్నం నంచుకోవాలి. అన్నంలో కూర నంచుకోవడం కాదు, కూర కేజీ కూరలోనూ గుప్పెడు అన్నం తినే స్థాయి రావాలి. మన కూర నుంచి కూడా మనం కంచం నిండా అన్నం పెట్టుకొని కూర చాలా కొద్దిగా పెట్టుకుంటాం. కానీ ఈ షుగర్ పేషెంట్స్ మాత్రం కంచం నిండా ఒక 1/2 కేజీ కూర పెట్టుకొని పప్పు, ఆకుకూర, అది వేరే మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే, అంటే మటన్ కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యాట్ ఉంటుంది మటన్లోనూ. అందు గురించి ఈ విధంగా ఒక 1000 క్యాలరీస్ మన పొట్టలో మరి కొవ్వు కింద కన్వర్ట్ అయిపోతాయి. దీనివల్ల మనకి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి మరి గుండె జబ్బులు రావచ్చు, లేకపోతే లివర్లో కొవ్వు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ రావచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యాధులకి కారణం అవుతుంది. మరి అందు గురించి ఎంత ఎక్కువ తింటే అంత ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. అందుకే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, కూలీలు అటువంటి వాళ్ళు ఎక్కువ తిన్నా పర్వాలేదు. కానీ సున్నితంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం చాలా మరి జాగ్రత్తగా మరి మీ పని చేసేని బట్టి తినాలి. తక్కువ తినడం నేర్చుకోండి. అదేవిధంగా ఈ షుగర్ ఉన్నవాళ్ళు నెలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఆ షుగర్ని బట్టి మీరు తక్కువ ఉందని, షుగర్ బాగా 100 లోపు వచ్చేసింది అనుకోండి, అప్పుడు కొంచెం అన్నం తినవచ్చు. అదేవిధంగా
మరి ఈ రైస్లో కూడా మరి రకరకాల రైసులు ఉన్నాయి, బ్లాక్ రైసు, రెడ్ రైసు. అటువంటి తింటే ఇంకా మంచిది. తెలంగాణ అటువంటి మరి తినడం కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే తినడానికి ప్రయత్నించండి, షుగర్ బాగా తగ్గుతుంది. మరి వీలైతే HbA1c టెస్ట్ 3 నెలలకు యావరేజ్ షుగర్ వస్తుంది, అది కూడా చేయించుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.